యూట్యూబర్ హర్ష సాయి మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ప్రేమించాలని ఆమె తనను వేధించింది అని జనవరి 23న మాట్లాడిన ఫోన్ ఆడియోను ఇప్పుడు బయటపెట్టాడు హర్ష సాయి. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఇవాళ నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే, టేక్ యువర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను లైక్ మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి, అంటే అంత మర్యాదగా మాట్లాడుకోవాలి. అప్పుడే దానికి విలువ. మరికొన్ని రోజుల తర్వాత తనతో ఫోన్లో మాట్లాడిన ఆమె టార్చర్కు గురి చేసిందని అంటున్నాడు హర్ష సాయి. ఇదేంటి? కాదు కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? తనపై ఆరోపణలు చేస్తోన్న వ్యక్తి ప్రేమించాలని తనతో అనేక సార్లు గొడవ పడిందంటూ ఫోన్ ఆడియోలు బయటపెట్టాడు యూట్యూబర్ హర్ష సాయి. ఇఫ్ ఐ టెల్ యూ మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూల్ బి లైక్, నో పనులు ఉంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు? ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోల? వయసు పోతుంది.